ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొరలుతున్నాయి. భారీ వరదకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ, గోల్డ్ మసీదు, ఓల్డ్ పాలమూరు, గణేష్ నగర్, జగ్జీవన్ నగర్, మేనకా థియేటర్ ప్రాంతాల్లో కాలనీలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వర్షం దంచి కొడుతుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ఈ కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. ప్రధానంగా రాయచూర్ రహదారిపై కూడా వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిలో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా స్తంభించింది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. పెద్దవాగు, ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. వాగు పరివాహక ప్రాంతం కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఫోన్ చేయాలని చెప్పి కూడా ఫోన్ నెంబర్ కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సరళసాగర్ ప్రాజెక్టు సైఫన్లు కూడా తెరుచుకోవడం జరిగింది. ఇవి ఆటోమేటిక్ సైఫన్లు. పెద్దవాగుకి వరద ఉధృతి పెరగడంతో ఈ ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడం జరిగింది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి సంగమండ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. వనపర్తి జిల్లా సరళసాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో మదనాపురం, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో బాగులు, వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బందితో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. వర్షం 2 రోజుల నుంచి కూడా కురుస్తుంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో మరింతగా కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉంది. వీడియో శంకర్తో నరేష్, న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.